సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నా వ్లాగ్లో చూపించేది కుతుబ్ షాహీ థామ్స్ అనమాట. సో అసలు ఈ థామ్స్ మొత్తం మనకి 16 ఉన్నాయి. అది 106 ఎకరాల్లో 16 థామ్స్ ఉన్నాయి. దాంట్లో మెయిన్గా మనకి 7 థామ్స్ అనమాట. సో వీటి గురించి డీటెయిల్గా నేను చూపిస్తాను, డీటెయిల్గా చెప్తాను. అసలు ఏ ఏ థామ్ ఎవరిది, ఏ ఏ థామ్ ఎప్పుడు కట్టించారు, ఏంటి అనే దాని గురించి చాలా అంటే చాలా కష్టపడి, ఎండ చూడండి వాయి కొడుతుంది, ఇంత కష్టపడి ఒక మంచి వీడియో తీశాను అండ్ మంచి ఎడిటింగ్ కూడా చేసి పెట్టాను. సో అది మీరు అందరు చూడండి. సో ఇది మెయిన్ అనమాట. సో ఇది వచ్చేసి మొహమ్మద్ కుతుబ్ షాహీ. సో ఇలా మనం వస్తే ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ మొత్తం మనకి 16 థామ్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటిలో మెయిన్గా 7 థామ్స్ అనేవి ఇంపార్టెంట్. దాంట్లో ఈ ఫాతిమా సుల్తానా ఒకటి, అండ్ ఇక్కడ ముస్లిం ఆఫ్ మొహమ్మద్ కుతుబ్ షా, ఇంకోటి వచ్చేసి మజీరా నముద్దీన్. సో ఇలా ఈ 7 థామ్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. మెయిన్ థామ్ దగ్గర అయితే మనం ఉన్నాం అనమాట. మొహమ్మద్ కుతుబ్ షా ఇదే అనమాట అతనిది మెయిన్, ఎవరైతే రాజు ఉన్నారో సో ఆయన థామ్ అనమాట ఇది. సో దీని గురించి లోపలికి వెళ్ళి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో హైదరాబాద్ని ఎవరైతే స్థాపించారో సో ఆయనది లోపల వెళ్ళి చూద్దాం పదండి. ఇది డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి 7 ఉన్నాయి కదా, 7లో లోపల ఆర్కిటెక్చర్ మనకి డిఫరెంట్ ఉంటుంది. అన్నీ ఒకేలా అనిపిస్తుంది కానీ సో డిఫరెంట్ అయితే ఉంటుంది. అదేంటో చెప్తా పదండి. సో చూడండి, సో ఇది మెయిన్. సో ఇది చూస్తున్నారు కదా, ఇది మెయిన్ వచ్చేసి మనకి మొహమ్మద్ కుతుబ్ షాహీ. సో ఇక్కడ చూస్తే ఈ బయట ఆర్కిటెక్చర్ వరకు ఓకే సేమ్ ఉంటుంది, బట్ లోపల మనకి డిఫరెన్స్ అయితే కనపడుతుంది అనమాట. సో లోపల సైడ్స్ అయితే మనకి డోర్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు చూపిస్తున్న దాంట్లో 4 సైడ్ డోర్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మెయిన్గా మనకి 2 సైడ్సే ఓపెన్ చేసి ఉంచారనమాట. సో మిగతా 2 సైడ్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. సో 4 సైడ్స్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇప్పుడు నేను ఏదైతే చూపించారో సేమ్ ఉంటాయి అన్నమాట. బయట వరకు చూస్తున్నారు కదా, బయట వరకు ఇలా ఉంటుంది. సో లోపలికి వెళ్ళుకుంటే ఈ డోర్ డిజైన్స్ చూసుకుంటే చూడండి ఎంత డీటెయిల్గా ఉన్నాయో. 170 సంవత్సరాల కింద ఇలాంటి డిజైన్, ఒక డిజైన్ చేయాలంటే దానికి ఎంత టైం పడుతుంది అసలు ఆ థాట్ చూడండి. ప్రతి ఒక్కటి ఇక్కడ మీరు షేప్స్ చూసుకున్నా ప్రతి ఒక్కటి యాస్టీస్ ఉన్నాయన్నమాట, ఎక్కడ మనకి తప్పులు లేకుండా. సో 170 సంవత్సరాల క్రితం అక్కడున్న అప్పుడున్న టెక్నాలజీతో అసలు ఇలా డిజైన్ చేశారంటే ఇట్ ఈస్ రియల్లీ గుడ్ అనమాట. అసలు నిజంగా చూడండి, అసలు వేరే లెవెల్ ఉంది ఫీల్ అయితే చేసాము. ఇక్కడ మనకి రీసౌండ్ వినపడుతుంది. సో ఇది మెయిన్ మొహమ్మద్ కుతుబ్ షా గారి థామ్ అనమాట. థామ్ అంటే సమాధి. ఓకే, ఇది మెయిన్. ఎవరైతే హైదరాబాద్ని స్థాపించారో, చార్మినార్ని కట్టారో, ఇరాన్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ని పరిపాలించిన ఆయన ఈయన. సో ఇక్కడ నేను డిఫరెన్స్ చెప్పా కదా, పైన మీరు చూసుకుంటే ఈ డిజైన్ ఆర్కిటెక్చర్ అనేది డిఫరెంట్ ఉంటుంది మనకి. ప్రతి ఒక్క థామ్లో డిఫరెంట్గా ఉంటుంది. సో అది ఏంటి డిఫరెంట్గా ఉంటుంది అనేది చూపిస్తా. సో మెయిన్గా అయితే ఇక్కడ చూడండి, సో ఇది ఆయన సమాధి అనమాట. సో దీనికైతే ఇది కట్టేశారు లోపల ఎవరు చూడకుండా. సో నేను చెప్పా కదా, మెయిన్గా మనకి 4 సైడ్స్ 4 డోర్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు 2 డోర్సే ఓపెన్ చేశారు, ఇది ప్లస్ ఇది. సో ఇప్పుడైతే ఇవి 2 ఉన్నాయి ప్లస్ ఇది. ఇది మొత్తం వచ్చేసి ఓన్లీ ఇది ఒకటి కాదు, మొత్తం 16 థామ్స్ వచ్చేసి 106 ఎకరాల్లో ఉంది అనమాట. మొత్తం 16 థామ్స్. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ 7 థామ్స్ అనమాట. సో వాటి గురించి నేను చెప్తా. ఇదైతే మెయిన్, ఎవరైతే రాజు ఉన్నారో మొహమ్మద్ కుతుబ్ షా ఆయనది. సో చూడండి డిఫరెన్స్ ఉంటుంది, అదేంటో నేను చూపిస్తా.
సో ఇదైతే అయిపోయింది. సో మనం తర్వాత నెక్స్ట్ టామ్ దగ్గరికి వెళ్దాం. ఇది మొత్తం 106 ఎకరర్స్లో ఉంది అనమాట. సో ఇది మొత్తం మాస్టర్ ప్లాన్. సో మనం ఎన్ని టామ్స్ ఉన్నాయి, ఏంటి, ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి, సో A to Z అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే 1902 AD గోల్కొండ అండ్ ఇది 1826 1826లో తీసిన డ్రాయింగ్ ఇది. అండ్ ఇది మనం చూసుకుంటే 1878లో ఇలా కనపడుతుంది. అండ్ ఇది 1817 ADలో అయితే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, అప్పటికి ఇలా ఉంది, బట్ ఇప్పటికి చూడండి ఎలా ఉందో. సో టోటల్లీ మారిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే ఇలా కనపడుతుంది. సో అవుట్ సైడ్ నుంచి 7 టామ్స్ చూస్తే ఇలా ఉంటుంది. అండ్ ఇది 1817 ADలో. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ ప్లాన్ అనమాట. లైక్ వాట్ ఈజ్ వాట్, ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు టామ్స్ ఎక్కడున్నాయి, మొత్తం ఎన్ని టామ్స్ ఉన్నాయి, అసలు గార్డెన్ ఎక్కడ ఉంది, సో దాని గురించి డీటెయిల్గా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక లోపల దీని గురించి హిస్టరీ మొత్తం. ఇప్పుడు కొన్ని టామ్స్ అయితే ఇలా అయిపోయాయి కదా, చిరిగిపోయాయి, లైక్ అవన్నీ ఒరిజినాలిటీ కోల్పోయాయి. సో అవి కొన్ని గ్యాదర్ చేసి వాళ్ళ లోపల ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. సో దాంట్లో కూడా మనం చూడొచ్చు అనమాట. అన్నీ మనం కావాలనుకుంటే ఆ టైంలో ఎలాంటి టైల్స్ వాడారు, ఆ టైంలో ఎలాంటి కలర్స్ వాడాడు, సో దాని గురించి చూద్దాం రండి. మనం చూసుకుంటే దీంట్లో డీటెయిల్గా ఉంటుంది అనమాట. ఇది అప్గ్రేడెడ్ వర్షన్. సో ఇది చూసినా మీకు అప్గ్రేడెడ్ వర్షన్ అంటే దీన్ని మరమ్మతులు చేసిన తర్వాత ఇలా కనపడుతుంది అనమాట. సో వితౌట్ మరమ్మతులు ఎలా ఉంటుంది ఏంటి, అసలు ఆ మరమ్మతుల్లో వాడిన ఎక్విప్మెంట్లు ఏంటి, ఆ పాత విధానం ఏంటి, అన్నీ లోపల భద్రపరిచారు. సో అవైతే చూద్దాం. సో చూసుకుంటే ఇక్కడ అన్నీ డీటెయిల్గా ఉన్నాయి, అన్నీ చదువుకోవాలా. సో చెప్పా కదా డిజైన్స్ వేరు ఉంటాయి. సో ప్రతి ఒక్క టామ్కి పైన నేను చూపించినట్టు ఇలాంటి డిజైన్స్ ఉంటాయి. సో ఇవి చూసుకోవాలా, అప్పుడే మనకు అర్థమైంది ఏ టామ్కి ఏ డిజైన్ ఉంది అనేసి. నేను ఒకసారి చదువుతా వీటన్నిటి, ఎక్కడైనా ఇంట్రెస్టింగ్ థింగ్ కనపడితే డెఫినెట్గా వీడియో తీస్తూ ఉండండి. చూసుకుంటే 1991లో గోల్కొండ నుంచి తీసిన ఫోటో ఇది. సో ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను ఇప్పుడే చూశాను, మన విశాఖపట్నం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక నేను చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ దాకా ఇదంతా కుతుబ్షాహీ కింగ్డమ్ అంట. సో అంటే దీని మీనింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని కూడా కుతుబ్షానే పరిపాలించారు వన్స్ ఆఫ్ వన్ టైంలో, అంతే కదా. సో చూడండి ఇక్కడ డీటెయిల్గా ఉంది మొత్తం. ఇక్కడ చూడండి కుతుబ్షా కింగ్డమ్. సో చూసుకుంటే విశాఖపట్నం, శ్రీకాకుళం ఇవన్నీ ఉన్నాయి, అంటే మనం కూడా అక్కడి నుంచి చెందిన వాళ్ళం అనమాట. సో ఇక్కడ హిస్టరీ అయితే ఉంది డీటెయిల్గా. సో ఇక్కడ చూసుకుంటే గోల్కొండ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ చేయడానికి ముందు గోల్కొండ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి. ఆ తర్వాత ఇది ఇంకా ఓల్డ్ పిక్. సో ఇది చూసుకుంటే వీటి గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇంకా ఇది 1518లో. చూసుకుంటే ఇది బాగ్ అనమాట, చూస్తున్నారు కదా, ఇది బడి బోలి. అండ్ ఇది వచ్చేసి దీనికి పేర్లు కూడా బాగా బోలి అండ్ దిస్ ఈజ్ హనుమాన్ బోలి. సో ఇవి మనకి 19th సెంచరీలో కట్టినవి. దట్టు ఇది మొత్తం మనకి 25 మీటర్స్ లోపలికి ఉంటుంది, ఓకేనా. 25 మీటర్స్ డెప్త్ ఉన్న బాబిల్ అనమాట. మొత్తం 6 ఉన్నాయి. సో చూడండి 6టికి 6 పేర్లు అయితే ఉన్నాయన్నమాట డీటెయిల్గా. సో అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం మనము. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఉన్న వరకు మీకు చూపిస్తున్నాను. చూసుకుంటే ఫస్ట్లో ఇలా ఉంటాయి అన్నమాట. ఈ కలర్స్, ఈ టైల్స్ వాళ్ళు వాడారు, బట్ అది పోను
సో లేవు. సో అసలు ఈ టైల్స్ ఏంటి వీటి గురించి, ఇది ఒరిజినల్ టైల్స్, బట్ ఇప్పటికైతే ఇలా ఉన్నాయి. అంటే టైల్స్ మొత్తం పోయాయి అన్నమాట. సో ఇక్కడ పోయేసి సో ఇలా సగం సగం ఉన్నాయి. టామ్ వచ్చేసి వితౌట్ కన్స్ట్రక్షన్ ఉంది అనమాట. ఐ థింక్ ఇది నాకు తెలిసి అరౌండ్ ఇది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే ఇండియా స్వాధీనం చేసుకుని ఉండాలా, లేదంటే సంథింగ్ ఎల్స్ ఏదైనా జరిగి ఉండాలా. అందుకే దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ సమాధులు ఉన్నాయి. సో ఇక్కడ సమాధులు ఉన్నాయి కదా, వీటి గురించి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. లైక్ ఇది ఎవరివి ఏంటి, సో వాట్ ఈజ్ వాట్ అనేసి ఏమైతే లేదనమాట. సో డెఫినెట్గా ఒకటి మాత్రం చెప్పొచ్చు, అదేంటంటే వైల్ దిస్ కన్స్ట్రక్షన్ టైం ఆటోమేటిక్గా అది ఇండియా స్వాధీనం చేసుకొని దీన్ని ఇక్కడతో ఆపేసింది. సో మీరు పైన చూసుకున్నా చూడండి. సో పైకి మనకి యాక్చువల్గా అది ఉంటుంది కొప్పు లాంటిది, అది కూడా లేదు. ఇదైతే సుల్తానీ బేగంది. సో ఇదైతే చాలా హారిబుల్, భయంగా అయితే ఉందన్నమాట. చూస్తుంటే ఇక్కడ మొత్తం ఒకటి చిన్నపిల్లలది రిలేటివ్స్ది. సో మొత్తం మేబీ 7 సమాధీస్లు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇది నిజంగా అన్నిటికన్నా ఇది కొంచెం విచిత్రంగా ఉంది. సో అందుకే నేను ఇలాంటి వీడియో చేస్తున్నాను. చూడండి పైన మనకి షేప్ అయితే ఖచ్చితంగా మారిద్ది అనమాట ప్రతి ఒక్క తామ్కి.
సో ఇది చాలా విచిత్రంగా ఉంది. నేను అరౌండ్ ఒక 10 to 15 minutes నుంచి దీంట్లోనే ఉన్నా, బయటికి పోలే. ఎందుకు ఇక్కడ ఏదో సంథింగ్ కొడుతుంది, పాజిటివ్ ఎనర్జీ లాంటిది. బట్ అది వాట్ అనేది నాకు కూడా తెలియదు. సో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే దారులు ఉన్నాయి చూడండి, గేట్ కూడా ఉందన్నమాట. సో నాకు తెలిసి పైకి దారి ఉండొచ్చు. సో తెలియదు నాకు కూడా, చూద్దాం. సో నాకైతే చూస్తున్నారు కదా ఫేస్ ఎలా అయిపోతుందో ఆటోమేటిక్గా, ఇక్కడ ఉన్న ఫీల్ అలాంటిది. సో డెఫినెట్గా ఇలాంటివి మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, అప్పుడే మనకి మంచి అనుభవం వస్తుంది. సో నిజంగా ఇదైతే చాలా బాగుంది. సో ఇలాంటివి చూసారు, రీసౌండ్ వస్తుంది 7 సార్లు వస్తుంది. ఒకసారి మీరు లెక్క పెడితే ఇక్కడ ఈ మెయిన్ స్పెసిఫిక్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఏ తామ్తో లెక్క పెట్టినా కానీ, అంటే మాట్లాడితే మనకి మొత్తం 16 థామ్స్ ఉన్నాయి. దాంట్లో 7 థామ్స్ ఇంపార్టెంట్ కదా. ఆ 7 థామ్స్లో నేను వెళ్ళిపోతా ఉండు. ఏంట్రా బాబు, భయం వేస్తుంది లోపల. సో ఆ 7 థామ్స్లో వచ్చేసి సో సౌండ్ అయితే బాగా వచ్చింది. లోపల ఉన్నంతసేపు లిటరల్లీ గైస్ నాకైతే పడిపోయింది అస్సలకి. ఏంటి లోపల అంటే ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా థామ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి బ్యాక్గ్రౌండ్లో ఇది. ఇక్కడ ఇవి 2 వచ్చేసి వాళ్ళ పేర్లు ఏదో ఉన్నాయి, కామెడీగా ఉంటుంది వాళ్ళ పేరు కూడా. లైక్ తారామతి, తారామతి మారామతి సంథింగ్ 2 పేర్లు అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళిద్దరు సింగర్, ఒకళ్ళు డ్యాన్సర్ అనమాట. వైల్ ద టైమ్ మన రాజు ఇంట్లో లైక్ ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఈవెంట్లు పార్టీలు చేసుకోవాలంటే వీళ్ళే అనమాట మెయిన్ ఉంటారు అనమాట. సో వీళ్ళ దగ్గర సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది 2 సేమ్ ఉంటాయి, యాస్టీస్. చూసుకుంటే యాస్టీస్ ఉంటాయి అన్నమాట. అక్కడ వాడిన టేలే ఇక్కడ వాడారు, ఇక్కడ వాడిన పెయింటే ఇక్కడ వాడారు, ఇక్కడ వాడిన రాయే ఇక్కడ వాడారు అనమాట. సో యాస్టీస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళిద్దరి కోసమే స్పెషల్గా దాన్ని కట్టించారు. చూడండి, మీకు చూస్తుంటే ఈజీగా అర్థమైంది. నేను బ్యాక్ కెమెరా పెట్టి కూడా ఇది ఒక తామ్ అనమాట, 1 ఆఫ్ ద తామ్, బిగ్గెస్ట్ తామ్. సో ఇక్కడ అక్కడ 2, సో దీని బ్యాక్ సైడ్ ఒకటి, ప్లస్ అక్కడ 2 అండ్ ఫ్రంట్లో ఒకటి. సో ఇలా చాలా తామ్స్ ఉన్నాయి. ఇక
ఇక్కడ మొత్తం 105 ఎకరస్లో ఉంది. సో దట్ ఇంకోటి పాయింట్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మీరు గోల్కొండ. సో గోల్కొండకి 2 కిలోమీటర్స్ అవే మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఈజీగా చూడవచ్చు గోల్కొండ ఇది. సో 2 కిలోమీటర్స్ అవే మాత్రమే ఉంటుంది. సో ఇదైతే చాలా పెద్దగా అండ్ హైట్లో కూడా ఉంది అనమాట. ఐ డోంట్ నో ఇది ఎవరిది అని కూడా, ఏమైనా ఉంటే చూద్దాం. ఇక్కడికి వస్తే ఫీల్ వేరు. చూస్తున్నారు కదా అంతా. ఇక్కడ ఉన్న 16 తాములలో 7 ఇంపార్టెంట్ తామ్స్. వాటిలలో ది బెస్ట్ అండ్ పెద్ద తాము ఏంటంటే ఇదే అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. సో దీని గురించి లోపల చాలా చల్లగా ఉంటుంది. నేను ఆల్రెడీ పోయి వచ్చాను. సో దట్ ఇంకోటి మనకి గోల్కొండ ఇక్కడే నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ అవే అనమాట. నా బ్యాక్గ్రౌండ్లో మీకు గోల్కొండ కూడా కనపడవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇంకొక తాము. సో ఇలా నేను తామ్స్ ఎందుకు చూపించట్లేదు అంటే చెప్పా కదా, చాలా తామ్స్ ఉన్నాయి. చాలా పెద్ద లెంత్ వీడియో అయిపోద్ది. అంత లెంత్ మీరు ఎవరు చూడరు కాబట్టి సో ఇది ఒకటే చూపిస్తున్నా. చూడండి వ్యూ అద్దరిపోయింది. అండ్ ఆల్సో బ్యాక్లో ఈ ఎండ కూడా అద్దరిపోయింది. బట్ చేస్తా ఫర్ యూ గాయ్స్. ఇది ఏదో పెద్దదిలా ఉంది, ఎందుకైనా మంచిది. చూడండి నేను చెప్పా కదా, ప్రతి ఒక్క తామ్కి ఇలా రూట్ ఉంటుంది అనమాట. సో లోపలికి వెళ్ళొచ్చు ఇలాగా. అది ఎందుకు పెట్టారు నాకు తెలియదు. ఇదేదో కొంచెం క్రూషియల్గా ఉంది గాయస్, అందుకని చెప్పులు విడిసేసి అలా వెళ్తున్నా లోపలికి. మళ్ళీ నన్నేమని చేస్తారేమో అని. అబ్బా 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 అబ్బా, నిజంగా చెప్తున్నా ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. పైన చూడండి. అసలు చాలా చల్లగా ఉంది. అన్ని తామ్స్కున్నా ఇది మరి ఎందుకు తెలియదు, బట్ ఇది హైలైట్. లోపల చాలా నిశ్శబ్దంగా ఉంది అండ్ స్మెల్ కూడా ఇక్కడ పాజిటివ్ వైబ్స్ చాలా బాగుంది. రియల్లీ పైకి దారి ఉంది అనుకుంటా తెలిసి, పైన దారులు ఉన్నాయి. అక్కడ కూడా కొంచెం స్పేస్ ఉంది. ఐ థింక్ పైకి దారి ఉంది, కానీ ఇది ఓపెన్ చేయలేదు. బట్ దిస్ ఈజ్ గాన్ ఎ క్రేజీ మ్యాన్. ఇందాక దానికన్నా ఇది ఒక్కటే ఉంది. బయట బోర్డు ఉంటుందేమో, చూద్దాం ఇది ఎవరిదో ఏంటి అనేసి. చాలా బాగుంది. ఇది మాత్రం నిజంగా స్పెషల్ గైస్. చాలా చల్లగా ఉంది లోపల. అన్నిటికన్నా ఈ తాము చాలా స్పెషల్. నేను ఉన్నది కదా లోపల, చాలా చల్లగా ఉంది. దారి కూడా ఉంది. మీకు కనపడుతుందో లేదో విల్ షో యూ. మూసేశారు బట్ గేట్లు ఉన్నాయి లోపల, చూస్తున్నారా? పైకి వెళ్ళొచ్చు. దీని లోపల సంథింగ్ ఎల్స్ ఉంది అని చెప్పను, కానీ పాజిటివ్ వైబ్. ఇట్స్ రియల్లీ పాజిటివ్ వైబ్ నిజంగా. ఇది ఒక తాం చూడండి ఇక్కడ. దట్టు ఇవన్నీ చూస్తున్నారా ఇక్కడ? అవన్నీ కొంచెం కంపేరింగ్ టు దిస్, అంటే ఈ తామ్ కన్నా చూసారా ఇవన్నీ కొంచెం లోలో ఉన్నాయి, అంటే కొంచెం కింద ఉన్నాయి. దట్ వీటికి ఏం లేవు అనమాట, లైక్ హైట్ వారెంటెడ్. అయితే ఇది చూసారా, ఇది ఎంత పెద్దగా ఉంది. బాబా బాబా బా, ఎంతకి ఎలా కనపడుతుంది. ఇది నిజంగా గ్రేట్, చాలా బాగుంది ఇది. దీనికి ఏంటంటే 2 ఫ్లోర్స్ లాగా ఉంది. ఇక్కడ ఒక ఫ్లోర్ ఉంది, ప్లస్ ఇక్కడ గుంతుంది కదా, దీనిలో చూస్తే లోపల దారి కూడా ఉంది.
ఇది నిజంగా బాగుంది గైస్, చాలా బాగుంది. సేపు చూసినా నాకు అర్థం కానిది ఏంటంటే గైస్, ఇక్కడ చూడండి, ఇదంతా ఒకటే రాయి, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒకటే రాయి, అంత పెద్ద రాయి. ఇంత పైకి ఎలా తీసుకొచ్చారు? అరౌండ్ 1-2 ఫ్లోర్లు ఉంటుంది ఇది. ఇంత పైకి ఎలా తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. దట్టు అక్కడ ఉన్న రాళ్ళు వేరు, మళ్ళీ అక్కడున్న రాళ్ళు పెద్దవే ఉన్నాయి. ఇది ఇంకోటి హైలైట్, ఇదంతా ఒకటే స్టెప్ కనబడుతుందా? సో అదే ఈ స్టెప్ చూసారు కదా, ఇదంతా ఒకటే స్టెప్, ఒకటే రాయి, పెద్ద రాయి. అంత పెద్ద రాయి 2 ఫ్లోర్లు ఎలా తెచ్చారు ఏంటి? అప్పట్లో ఏం వాడారు? నాట్ బ్యాడ్. 70 రూపాయలు టికెట్ అయితే 70 రూపాయలు. దీనికి 70 అంటే యాక్చువల్గా ఒక అడల్ట్కి వచ్చేసి ఒకటే టికెట్ 10 రూపీస్. దట్ బైక్ ఒక 10, మొబైల్కి 50 రూపీస్. సో మొబైల్కి 50 ప్లస్ ఒక అడల్ట్కి 10 కాబట్టి సో డెఫినెట్గా 60 రూపీస్ అవుద్ది ఒక్కొక్క పర్సన్కి. అదే 2 పర్సన్స్ వస్తే ఒకే మొబైల్కి తీసుకుంటారు, అది అక్కడ మీకు సేవ్ అవుద్ది అనమాట. సో దీని టికెట్స్ గురించి ఇది. అండ్ దీనికి ఎప్పుడు రావచ్చు అంటే అరౌండ్ ఈవినింగ్ 3 to 4, 5 ఆ టైంలో వస్తే చాలా బాగుంటుంది. వెదర్ చాలా బాగుంటుంది. దట్ మీరు మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మంచిగా చూసుకోవచ్చు. నేను కరెక్ట్గా ఎండకు వచ్చాను. టైం చూసండి, టైం 12 అవుతుంది ఎగ్జాక్ట్గా. దూలు తీరిపోతుంది లిటరల్లీ, మొత్తం దూల. నాకెందుకో ఇక్కడ ఇంత పెద్దదాన్ని వదిలేసి చెప్పా, లోపల చాలా చల్లగా ఉంటుంది, దీన్ని వదిలేసి బయటికి పోవాలని అస్సలు అనిపించట్లేదు. ఎండ కొడుతుంది ఫుల్గా, ఎండలో కూర్చొని ఉన్నా ఇలాగనే, ఎందుకో తెలియదు దీని మీద బాగా పెరిగిపోతుంది అనమాట. అంటే ఇష్టం. అసలు ఏంట్రా బాబు, ఎలా కట్టారా దీన్ని? ఎండ చూడండి, కరెక్ట్గా సన్న సూర్యుడు పైన ఉన్నాడు. అసలు ఇంత మంచి ఆర్కిటెక్చర్ని ఎలా కట్టారా మీరు? ఎంత కుతుబ్ షా రాజు అయితే లేదా ఇంకెవరైనా అయితే ఇలాంటి ఆర్కిటెక్చర్ని కట్టాలంటే ఎలా? ఓకే, వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు చార్మినార్ కట్టారు, తాజ్మహల్ కట్టారు, ఇలాంటివి చాలా కట్టారు. అయినా కానీ దీనిలో కొంచెం స్పెసిఫిక్ మీరు గమనిస్తే గాయస్, నేను డీటెయిల్గా గమనించాను, అన్ని థామ్స్ కన్నా దీనిలో ప్రత్యేకత స్పెషల్గా చాలా ఉన్నాయి. మీరు చూడండి ఒకసారి అయినా దీన్ని. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మొహమ్మద్ కుతుబ్ షా రాజు కన్నా, ఆయన థామ్ కన్నా ఇది చాలా స్పెషల్గా ఉంది. నాకు నచ్చని థింగ్ ఏంటంటే ఇది ఎవరిది ఏంటి అని పెట్టలేదు ఇక్కడ. సో ఇది ఎవరిది? ఎవరైనా రాజా, రాణా? నాకెందుకు రాణి అనిపిస్తుంది. బట్ ఎవరు రా బాబు? లోపల అరుస్తుంటే సౌండ్లు ఎలా వస్తున్నాయి అంటే అలా వస్తున్నాయి. దీనికి చూడండి ప్లస్, ఇగో మీకు చూపిస్తా చూడండి, ఇలాంటి గృహాలు చూడండి లోపల. చాలా చీకటిగా ఉంది లోపల కదా. సో అలాంటివి కూడా ఉన్నాయి చూడండి. నేనే ఆ బొక్కలో పెట్టింది. అలాంటి బొక్క అంటే కింద ఒక ఫ్లోర్ ఉంది, డెఫినెట్గా లోపల ఫ్లోర్ ఉంది, లోపలికి అలవలేదు, కాకపోతే మరి పంపించట్లేదు. ఇక్కడ నుంచి చూస్తుంటే లోపల ఎలా కనపడుతుంది తెలుసా? అలా కనపడుతుంది. మీ ఊహకే వదిలేస్తా ఎలా కనపడుతుంది అనేది కూడా. నాకైతే ఈడేడే తిరుగుతున్నా, నేను ఎక్స్ప్లోర్ చేయాలంటారా? ఓకే, సో దీని గురించి మాట్లాడుకుంటే నేను ఫస్ట్ కానీ చెప్తూనే ఉన్నాను, దీని గురించి ప్రతి ఒక్క డీటెయిల్గా నేను చెప్పాను అని అనుకుంటున్నాను. సో నాకు తెలిసి ఇంకా చెప్పేది ఏం లేదు గైస్.
సో మీరు రావాలి అనుకుంటే టైం అండ్ డేట్ కూడా, అంటే టైం ఏ టైంలో రావాలి, ప్లస్ ఇక్కడ ఫీజెస్ ఎంత ఉంటాయి ఏంటి అనే దాని గురించి కూడా చెప్పాను. ఇంకేమైనా చెప్పాలా? ఐ థింక్ ఇంకేం లేదనుకుంటున్నా. చెప్పాల్సింది ఒకటి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇచ్చే సపోర్ట్తో ఇలాంటివి చాలా తిరుగుతా. చాలా అంటే ఇప్పుడు నాకన్నా ఉన్న బడ్జెట్కి 70 రూపాయలు పెట్టుకొని వచ్చా. ఈ హైదరాబాద్లో ఉన్నంత వరకు తిరుగుతా గాయస్. హైదరాబాద్లో ఏమేమి ఉన్నాయి A to Z చూపిస్తాను. ఆ తర్వాత ఏం చేయాలి? బయటికి పోవాలా. ఇండియాలో ఉన్న మంచి వాంటెడ్ ప్లేస్లన్నీ తిరుగుతాం. ఖచ్చితంగా చూపిస్తాను, నేను చూస్తాను డెఫినెట్గా. సో అవన్నీ చేయాలంటే మీరు సపోర్ట్ చేయాలా, చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎండ బాగా కొడుతుంది. సో ఈ తాంకా నుంచే నేను నా వీడియో ముగిస్తున్నాను. మీకు రెండో పార్ట్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ తాంకా నుంచే స్టార్ట్ చేస్తాను.